నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ప్రస్తుతం మనము నడిగడ్డ తాండా షేర్లింగపల్లి మియాపూర్ ప్రాంతంలో అయితే ఉన్నాము ఇక్కడ ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందనే చెప్పొచ్చు ఎందుకంటే మనం చాలా కేసులు అయితే చూసినాము చాలా చోట్లకి వెళ్ళినాం ఇట్లాంటి క్రైమ్ కేసుల మీద చాలా వరకు అయితే తిరిగినాం మీరు చూశారు ప్రతి ఒక్క చోటుకైతే మనం వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటో తెలుసుకుని మాట్లాడే ఒక ప్రయత్నం అయితే చేసినాం అంటే ఏం జరిగింది అక్కడ ఒక క్రైమ్ జరిగిందంటే అసలు దాని వెనుక ఎవరున్నారు అసలు ఏం జరిగింది అని చూపించే ప్రయత్నం అయితే చేశాము కానీ నేను చూసిన దాంట్లో ఇదైతే నిజంగా అసలు మాట్లాడుతుంటేనే ఒళ్ళు గగ్గుర్లు పుడిచేలాగా అయితే ఉంది అటువంటి సంఘటన నడిగడ్డ తాండాలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ వసంత అనే అమ్మాయి 12 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి అయితే 7వ తారీఖు రోజు అయితే ఆ అమ్మాయి తప్పిపోయినట్టుగా అయితే తెలుస్తుంది ఇక్కడ మనకు స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారము అమ్మాయి 7వ తారీఖు రోజు అయితే తప్పిపోయింది సో అమ్మాయి తప్పిపోయిందని చెప్పేసి వాళ్ళ తండ్రి ఎవరైతే నరేష్ ఉన్నాడో తను మియాపూర్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మా అమ్మాయి తప్పిపోయిందని చెప్పైతే అక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే మొదలుపెట్టారు దర్యాప్తు కొనసాగించారు ఎక్కడ తప్పిపోయింది ఏంటి ఏ రోజు తప్పిపోయింది ఎన్ని రోజులు అవుతుందనే ఒక కోణంలో అయితే వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వాళ్ళైతే విచారణ అయితే చేపట్టారు దర్యాప్తు కూడా చేశారు దర్యాప్తు చేసిన తర్వాత 14వ తారీఖు రోజైతే బాడీని అయితే సేకరించడం అయితే జరిగింది చనిపోయిన వసంత ఒక అడవి ప్రాంతంలో ఇక్కడే నడిగడ్డ తాండాకి కొంచెం దూరంలో ఒక పాడుబడిపోయినటువంటి ఒక బావిలో ఒక చెత్త కుండిలో అయితే అతి హీనంగా దారుణంగా అయితే చనిపోయిన శవంని అయితే సేకరించారు మియాపూర్ పోలీసులు అసలు జరిగింది ఏంటని ఆరాధిస్తే అంటే పోలీసులకు వివరాలు అందించింది కూడా దాదాపు ఒక 4 రోజులకి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులే అందించారని కూడా తెలుస్తుంది మనకి పూర్తిగా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా అసలు జరిగింది ఏంటంటే పాపని అతి దారుణంగా తల మీద వెనకాల ఒక రాయితో కొట్టడము అదేవిధంగా యాసిడ్ పోసి ఒళ్ళంతా కూడా యాసిడ్ పోసి కిరాతకంగా అయితే చంపి బావిలో పడేశారు మరి నరేష్ దాదాపు 7వ తారీఖు రోజు అయితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా తప్పిపోయిందని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇంటికి రోజు కూడా గుండెలు బాదుకొని ఏడవడము ఇట్లా అయితే అతను ప్రవర్తించినట్టుగా రోజు తాగేసి వచ్చి నా కూతురు కనిపించట్లేదు అని ఏడవడం బాధపడ్డట్టుగా కూడా చూసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాదాపు 4 రోజుల పాటు కూడా అమ్మాయి కనపడకపోవడము అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఆ బావి చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో మురుగు వాసన రావడము అట్లాంటి వాసన వచ్చిన తర్వాత అది ఏంటా అని చూస్తే ఒక పాప శవం అయితే దొరికింది దాని తర్వాత పోలీసులకైతే మళ్ళీ వాళ్ళు సమాచారం అయితే అందించారు దాని తర్వాత పోలీసులు వచ్చి చూడగా ఒక అమ్మాయి ఆ బాడీ అయితే దొరికింది అమ్మాయి బాడీ ఎవరిది ఎందుకంటే గుర్తుపట్ట రాకుండా అయిపోయింది అమ్మాయి ఫేస్ దారుణంగా యాసిడ్ పోసి కాల్చడం వల్ల గుర్తుపట్టరాని పరిస్థితిలో అమ్మాయి అయితే దొరికింది మరి ఎవరు అని చూడగా ఆరా తీయగా నరేష్ ఏదైతే వివరాలు ఇచ్చారో 12 ఏళ్ళ అమ్మాయి వసంత తప్పిపోయింది నా కూతురు అని చెప్పేసి ఆరా తీశారో ఆ అమ్మాయి శవమే అక్కడ ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు మొత్తానికి గుర్తించిన తర్వాత మరింత సమాచారం సేకరించే ప్రయత్నంలో పోలీసులు అయితే మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ఎంక్వైరీ చేయడం అదేవిధంగా మొత్తం కూడా ఆరా తీసిన తర్వాత ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ అమ్మాయిని చంపింది ఎవరో కాదు కన్న తండ్రి అని చెప్పి కూడా తెలుస్తుంది మనకి పూర్తిగా అంటే తనకు భార్య ఒక కూతురు ఉంది ఆ కూతుర్నే తన పొట్టన పెట్టుకున్నాడు ఎవరైతే కన్న తండ్రి పిల్లలకి ఆలనా పాలన తీర్చేటువంటి తండ్రి అని ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా తన నాన్ననే తన కింగ్గా చెప్పుకుంటారు తన ఫస్ట్ లవ్ ఎవరు అంటే కన్న తండ్రి అని చెప్పుకుంటారు ప్రతి అమ్మాయి కూడా అలానే చెప్పుకుంటుంది మరి ఆ కన్న తండ్రే ఈరోజు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి నడిగడ్డ తాండాలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అసలు ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచేటువంటి న్యూస్ ఇది నిజంగా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి కానీ ఈ రోజుల్లో ఈ సమాజం ఎటువైపు వెళ్తుందని కూడా అసలు అంతు చిక్కనటువంటి పరిస్థితి ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా ఇక్కడ స్థానికులకు కూడా ఒక్కసారిగా భయాందోళనకి కూడా గురైనారు అసలు కంప్లైంట్ ఇచ్చి కూడా నా శవం బాడీ దొరికే వరకు కూడా ఈ స్థానికులతోనే తిరగడము ఏమీ తెలియనట్టు నటించడము అసలు గొప్ప నటుడుగా అయితే నరేష్ అయితే నిరూపించుకున్నాడు మరి మొత్తానికి అమ్మాయిని అసలు చంపడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తే
ఒక కామంతో 12 ఏళ్ళ అమ్మాయి, చిన్న పిల్ల, ఆ అమ్మాయి మీద అసలు ఎంత కామానికి బలి చేద్దామని అయితే చూశాడు. అత్యాచారానికి అయితే గురి చేశాడు. ఆ అమ్మాయిని చాలా వేధించాడని కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయిని అలా చాలా వేధిస్తే కన్న తండ్రి ఇలా చేస్తుందని చెప్పేసి ఇంట్లో తల దాచుకోలేక ఇంట్లో నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం అయితే చేసింది ఆ అమ్మాయి. వసంత ఎవరైతే లాస్ట్గా చివరిసారిగా అయితే తను ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక కిరాణం షాపు దగ్గర, ఒక మూలన ఉన్నటువంటి కిరాణం షాప్ దగ్గర అయితే కనిపించిందని కూడా స్థానికులు అయితే చెప్పడం జరిగింది. ఆమె 7వ తారీఖు రోజు తప్పిపోయిన రోజు అక్కడ ఆ మూలన చివరిగా కిరాణం షాప్ దగ్గర మాత్రమే చూసాం. అక్కడి నుంచి ఎటు పోయిందో తెలియదు అని చెప్పారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో అయితే సీసీ కెమెరాస్ కూడా లేవు. అందుకే ఇన్ని రోజులు అయితే లేట్ అయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఏమైందని ఆరా తీసిన తర్వాత మొత్తానికైతే కన్న తండ్రే అత్యాచారం చేసి పొట్టన పెట్టుకున్నాడని తెలుస్తుంది. మరి అది బయటకు వస్తే విషయం ఏందని కూడా పోలీసులకి చిక్కుతానా, లేకపోతే స్థానికులు ఇక్కడ నుంచి గెంటేస్తారా అనే ఒక భయంతో కూడా ఇన్ని రోజులైతే ఆ అమ్మాయి బాడీ దొరికే వరకు కూడా నటించాడు. తర్వాత ఇంకా తప్పలేక తనే పోలీస్ స్టేషన్లో అయితే లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, వాళ్ళ ఇంటి దగ్గరే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చివరి కనిపిస్తున్న ఇల్లే నరేష్ వాళ్ళ ఇల్లు. ఆ అమ్మాయిని అయితే మొత్తానికి నిజంగా అత్యాచారానికి గురి చేసి అమ్మాయిని అయితే అతి దారుణంగా బండతో కొట్టి అసలు యాసిడ్ పోసి కూడా కిరాతంగా చంపాడు. అసలు ఆ తండ్రికి మనసు ఎలా వచ్చిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళా చంపి కూడా 4 రోజుల పాటు దాచిపెట్టి తర్వాత ఇంకా ఈ విషయం ఎన్నో రోజులు దాగదని చేసి తనే లొంగిపోవడం, ఇదంతా కూడా అసలు ఒళ్ళు గగ్గుర్లు పుట్టించేటువంటి విషాదం అనే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనతో పాటు చుట్టుపక్కల స్థానికులు ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు అలా తను ప్రవర్తన ఎప్పటి నుంచి అలా ఉంది, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి వివరాలు తెలుసుకుందాం మనము. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు? శ్రీను మేడం. మీరు ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? మేము రీసెంట్గానే వచ్చినాం, 2వ తారీఖు నాడు అప్పుడు వచ్చినాం. మేము ఇద్దరం మేమంతా ఒకటేసారి. అంటే దాదాపు 1 మంత్ అవుతుందా, ఇంకెక్కువ అవుతుంది? ఈరోజు ఎంత 1 మంత్ కాలేదు, 16 days అవుతుంది అంతనే. మీరు ఇక్కడ వచ్చిన నుంచి కూడా వాళ్ళతో అంటే నార్మల్గా ఇంటి పక్క వాళ్ళంటే ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాము, దేనికో దానికి అవసరపడుతూనే ఉంటారు. మరి వాళ్ళతో మాట్లాడడము మీరు ఎప్పుడన్నా ఏమైనా చేశారా? వాళ్ళు అంతా ఫ్రీగా ఉండరు మేడం. మేమంటే ఇగో మా మామ వాళ్ళు మేము ఉంటాం, కానీ వాళ్ళు అంత ఫ్రీగా ఉండరు. తాగడం, తిట్టడం, వాళ్ళు గొడవలు ఇంట్లోనే ఉంటారు. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కూతురు, చోరాబితోనే ఒక కొడుకు కూడా ఉన్నట్టున్నాడు. మేము పెద్దగా గమనించాం వాళ్ళని. వాళ్ళు తాగుతుంటారు, కొడుతుంటారు. మనకు బయట ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళకి ఒకటే పాప, ఇప్పుడు చనిపోయినటువంటి వసంత ఎవరైతే ఉన్నట్టున్నాడు కదా, ఇద్దరు. ఎలా ఉండేవాళ్ళు నార్మల్ గా స్థానికులతో కావచ్చు, గలీలో ఎట్లా ఉండేవాళ్ళు, ఎట్లా మెదులుకునేవాళ్ళు? మేడం ఇప్పుడు మనం ఏంటి కొంచెం ఫ్రీగా ఉంటాం పక్కన కాబట్టి, వాళ్ళంతా ఫ్రీగా ఉండరు, రూమ్ లోనే ఉంటారు. ఇక తాగడం, తిట్టడం, కొట్టడం వాళ్ళు లోపలే. ఇంకా వాళ్ళు వాళ్ళ వైఫ్ ని కొట్టడం, పిల్లల్ని కూడా పిల్లల్ని కొట్టడం మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఇక తాగిన తర్వాత గొడవలు చేస్తారు కదా, కామన్ అవైతే చేస్తూ ఉండేవాడు. మాకైతే పెద్దగా వాళ్ళ పరిచయం లేదు, మేము ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఒకటేసారి వచ్చినాం మేము. బయటకు రావడము ఇట్లా ఏమైనా? మేమైతే బయట ఎప్పుడు చూడలేదు మేడం. లేదు మేడం, మాకేం అవసరం, మాకు బయట ఎప్పుడు కనిపించలేదు. ఇంట్లోనే ఉండేవాడు. మేము ఇంట్లో సాయంత్రం మేము ఆటో నడిపిస్తాం, పొద్దుగానే వెళ్ళిపోయి సాయంత్రం వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు గొడవలు అవి చేస్తూ ఉండేవాడు. ఇంకా అంతే, వాళ్ళ ఇంతకు మించి వాళ్ళు మాకేం తెలియదు మేడం. పాప బయటకు రావడం ఇట్లా నార్మల్గా చూస్తుంటారు కదా మీరు? పాపనైతే చూసినాము. కొంచెం పాప అయితే మా పిల్లలతో కొంచెం ఫ్రీగా ఆడుతూ ఉండేది. కానీ ఇది ఇంత పెద్ద విషయం జరుగుతుంది మేము కల్లో అసలు అసలు మాకు నిన్ననే తెలిసింది. మాకు కూడా పెద్ద, మేము వెళ్ళిపోతాం కదా ఆటోకి, సాయంత్రం వస్తాము. మీరు ఈ టైంకి వస్తారు, మేమేమో ఎప్పుడు 8-9కి వస్తాం. ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్తేనే మాకు కూడా తెలిసింది. మాకు కూడా తెలిసింది కాబట్టి ఇక అంటే తప్పిపోయిందని తనే కంప్లైంట్ ఇవ్వడము, అదేవిధంగా అంటే తనే చంపేసి అత్యాచారానికి గురి చేసి తనే చంపేసి ఏమీ తెలియనట్టుగా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇంకా అసలు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే తననే ఒక తప్పుని కప్పుపుచ్చేందుకు ఇదంతా కూడా నాటకం అన్నట్టుగా తెలుస్తుంది. ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన రోజు మీతోనే మనం మాట్లాడడము, అసలు ఏం విషయం జరిగింది, ఎందుకని మీకు ఏమైనా తెలిసింది ఆ రోజు? మేడం ఆ రోజు తెలియట్లేదు, కానీ అతను చంపేసి వచ్చి మాతోనే ఇక్కడ చాలా కామన్ మ్యాన్ గా చాలా ఎక్కువ ఏడవడము. మాకేం తెలుసు, ఇక కూతురు పోయిన మిస్సింగ్ లో ఎవరైనా ఏడుస్తారు కదా, చాలా ఏడ్చారు. వాళ్ళు మదర్ ఫాదర్ బాగా ఏడ్చారు.
కానీ అతను మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం? కన్న తండ్రి కూతుర్ని చంపేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మా అసలు అనుకోలేదు మేము. పొద్దుగాల తెలిసినప్పుడు మాకు ఈవినింగ్ తెలిసినప్పుడు వాళ్ళు ఎవరో గుండె బాదుకొని ఏడుస్తున్నారు, వాళ్ళు ఆయన చంపేయాలి అన్నట్టుగా ఉరిశిక్ష వాళ్ళ చేయాలి. భార్య లేకుండా ఆమె పనికి వెళ్తుంది, హౌస్ కీపింగ్ పనికి వెళ్తుంది ఆమె. అంతే ఇక ఆమె మూడింటికి ఎప్పుడో వచ్చింది. ఇక దాని తర్వాత వెతకడం స్టార్ట్ చేసినారు. ఇక స్టార్ట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత ఆమె చనిపోయిందని అట్లా తెలిసింది. తర్వాత తను ఎప్పుడు ఒప్పుకున్నాడు నిజము? అదే రోజా లేకపోతే పోలీసులు ఏమైనా కొట్టి అడిగితే చెప్పాడా? పోలీసులు నిన్న వచ్చారు, వచ్చినాకనే అడిగారు. వచ్చినాక తను చంపిన తన షర్ట్ ఉంటది కదా అక్కడ పెట్టాడా, షర్ట్ తీసుకెళ్లి పోలీసులకి ఇస్తే పోలీసులు తను కొట్టి పట్టుకొని వెళ్ళిపోయారు. అదే అంటే పోలీసులు విచారణ చేపడుతున్న సమయంలో ఈ తినే చంపింది కన్న తండ్రి అని తెలిసింది. కానీ తినందల తిను ఫస్ట్ ఒప్పుకోలేదా వాళ్ళ తండ్రి? తనేం ఒప్పుకోలేదు. తనకి ఎంక్వైరీ చేసినాకనే తను ఒప్పుకున్నాడు. నేనే చంపినా, నేనే చేసిన, అలా నానే చేసిన అని చెప్పిండు. చెప్పినాక అతనికి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళారు. ఎట్లా ఉండేవాళ్ళు నార్మల్గా? మీరు అంటే వాళ్ళంటే ఆటో నడుపుతారు కాబట్టి నార్మల్గా సాధారణంగా మగవారు ఇంట్లో ఉండరు, ఆడవారే ఇంట్లో ఉంటూ ఉంటారు. చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఏంటి అని ప్రతిదానికి నార్మల్గా గల్లీలో స్థానికులు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, ముచ్చటేస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వాళ్ళ వైఫ్తో మాట్లాడడం కానీ ఆ పాపతో ఎలా జరిగింది? అయితే వచ్చినప్పటి నుంచి పనికి వెళ్ళేది, వాళ్ళ హస్బెండ్ బి వెళ్ళేది. ఆ రోజు ఇంట్లో ఉన్నాడు, తను తాగి ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా అమ్మాయి బి వాటర్ వచ్చింది పట్టింది, ఇంట్లో పని చేసుకుంది, షాప్కి వెళ్తాను వెళ్ళింది. వెళ్ళిన 10 నిమిషాలకు వాళ్ళ డాడీ వెళ్ళాడు. వెళ్ళి ఎత్తికామి చచ్చిపోయిందని వార్తలు. ఆ పాప వెనకనే ఫాలో అయ్యి వెళ్ళేసి అంతా ఆ అమ్మాయిని మొత్తానికి చంపేసి ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చి మళ్ళీ నటించిండు. పాప పోయింది దొరకట్లేదని అతనే ఫస్ట్ ఏడ్చాడు. ఇట్లా గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. తను ఏడ్చినాక వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు వెతకడమే స్టార్ట్ చేశారు. అంటే ఎవరికి అనుమానం రాలేదా? ఇప్పుడు పాప షాప్ కని ఎటో వెళ్ళిన తర్వాతే ఈయన కాసేపటికి ఆమె వెనకే వెళ్ళి తప్పిపోయిందని చెప్పాడు. మరి ఈయనకి ఎందుకు అంటే కొన్ని గంటలు సమయం కూడా గడవకుండానే తప్పిపోయింది అంటున్నారని ఎవరికి అనుమానం రాలేదు ఆయన మీద? అనుమానం వచ్చినా వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు, ఎక్కడైనా తప్పిపోయిందేమో గల్లీలా అని అందరు గల్లీ ఎత్తికారు. ఆయన దొరకలేదు. ఆయన ఎక్కడ మేడం తప్పిపోయింది ఇప్పుడు ఈ కామన్ గా ఇక్కడ ఎవరు తప్పిపోరు మేడం. తప్పిపోయినా ఎక్కడైనా ఆడుకోనికి వెళ్ళిందేమో, ఇక్కడ దగ్గరలోనే ఉంటుందేమో అనుకుంటాను. తప్పిపోతే మేమంతా ఇంత పెద్ద ఇది ఘోరం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక గంట సేపు తప్పిపోతే ఇక గల్లీలోనే ఎక్కడ ఉంటుంది అనుకుంటారు వాళ్ళు కూడా ఎవరైనా. కానీ ఇంత పెద్ద సంఘటన ఇది చాలా పెద్దది. ఆయనకి మాత్రం ఉరిశిక్ష 100% వేయాల్సిందే మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక కిరాయి రూమ్లోకి వెళ్తారు, అక్కడ కూడా పిల్లలు ఉంటారు. ఇంకా వాళ్ళ మీద కూడా ఇలాంటి పని చేయరని గ్యారంటీ లేదు కదమ్మా. ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే మేడం. అతనికి ఉరిశిక్ష పడితేనే ఒకరికి చూసి ఒకరు బెదిరుకుంటారు. అతనికి పడాల్సిందే ఫస్ట్. కన్న కూతురికి అలా చేశాడంటే మళ్ళీ ఒక్కటే కూతురు అలా చేసి వాళ్ళ అమ్మకే కొట్టేవాడు ఫస్ట్. నువ్వు వచ్చి హైదరాబాద్కి వచ్చి నా పిల్లని చంపినావని తనకే కొట్టి, తన్నే చంపేసి తన భార్య మీద ఎప్పుడు గొడవ పడేవాడు. అతను అలా చేసేవాడు. అంటే ఇప్పుడు పోలీసులు తన్ని అరెస్ట్ చేసే వరకు కూడా అరెస్ట్ చేసే వరకు వాళ్ళ ఆమెతో ఇప్పుడు చంపింది నేను అన్నప్పుడు వాళ్ళ భార్య ఇంకా నాకు నువ్వు వద్దు నేను వద్దు అని గొడవ పడ్డాడేమో తెలియదు. ఇంకా వాళ్ళు వెంటనే ఊరికి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి కాల్ చేసి వెంటనే వెళ్ళిన రోజే వెళ్ళిపోయారు వాళ్ళు. కాల్ చేసి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చి సామాన్ తీసుకొని వెళ్ళారు. సామాన్ తీసుకొని నెక్స్ట్ డే తర్వాత 2 days తర్వాత వచ్చి అటు నుంచి మర్డర్ చేసిన అంగీ తీసి పోలీసులకు చూపించారు. చూపించినాక పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళారు. మేము కొడతామని చెప్తే వాళ్ళు మీరేం కొట్టకండి మేము చూసుకుంటే మాకు చాలా ఇది చేశారు వాళ్ళు అని పోలీసు వాళ్ళు చెప్పారు. ఓకే, మళ్ళీ మీరు చెప్పారా మళ్ళీ ఆయనను వదిలిపెట్టొద్దు పోలీసులు, మిమ్మల్ని ఏమైనా పోలీసులు అడుగుతారు కదా ఏం జరిగిందని ఇప్పుడు మేము అడిగినట్టు, అప్పుడు మీరు చెప్పారా మన ఆయనను వదిలిపెట్టొద్దు తగిన శిక్ష అయితే పడాలని? నేను పోలీసు వాళ్ళతో మీట్ అవ్వలేదమ్మా. నేను లేట్గా వస్తాను, లేడీస్ వాళ్ళే మాట్లాడారు. ఇంకా మళ్ళీ చివరిసారిగా మీరు ఎప్పుడు చూసారు? ఇంకా చూడలేదు. తను పట్టుకొని వెళ్ళారు, కొట్టుకుంటూనే తీసుకొని వెళ్ళారు. నిన్న జరిగింది. నిన్న కదా మొన్ననే జరిగింది. మొన్న ఆఫ్టర్నూన్ జరిగింది. తీసుకొని వెళ్ళాడు. అతన్ని ఊరు నుంచి పిలిపించారు. నువ్వు రా నేను మాట్లాడాలి అని అంటే వచ్చాడు. వచ్చినాక నువ్వే చంపినావు నీ కూతురునని బాగా టార్చర్ పెట్టారేమో పోలీసు వాళ్ళు. ఇంకా ఒప్పేసుకొని నేనే చంపినా, ఇట్లా నాకు ఫోన్లో చూసి ఇట్లా అయింది, అందుకే నేను
మా భార్య నాకు దగ్గర రానియదు, అట్లా అట్లా చేసి చంపేసిన అని చెప్పి. చూసేవాడంట ఆయన, ఫోన్ వీడియోస్ బాగా చూసేవాడంట. ఎంత చూసినా కూడా ఇలా కన్న కూతురు మీద ఇట్లా చేస్తారని ఎవ్వరు కూడా ఊహించరు. అంటే భార్య లేని సమయంలో అట్లా ఆయన ఫోన్ ఏదో పగిలిపోయింది అన్నట్టుగా కూడా విన్నాము. అది తెలియదు మేడం, కానీ ఫోన్ వీడియోస్ చూస్తూ తన కూతురు మీద అట్లా చేశారని మనకి తెలిసిన విచారణ. కానీ కన్ఫర్మ్గా నాకు తెలియదు, కానీ ఎట్లా చేయకూడదని నేను ఇంకొకసారి ఎవరికి జరగకూడదని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇంకెవరైనా చెప్తారా వాళ్ళ గురించి? ఎవరికైనా తెలుసా అండి? తెలుసా మీకు? ఎవరైనా తెలుసా? మాట్లాడతారా? సో ఒకసారి వేరే వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నార్మల్గా మనం బయట విన్నదాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదేదైతే నడిగడ్డ తాండానుందో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత అంటే చాలామంది మగవాళ్ళు ఇక్కడ గంజాయి తీసుకుంటారని అయితే నేను విన్నాను. సో ఇక్కడ బాగా వినిపిస్తున్నటువంటి టాక్ అది. సో గంజాయి అయితే బాగా తీసుకుంటూ ఉంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఎవరైతే అమ్మాయి శవం కూడా దొరికిందో అట్లాంటి ఆ ఏరియాల్లో కూడా బాగా గంజాయి తాగేటువంటి వ్యక్తులు అయితే ఉంటారు అని కూడా తెలుస్తుంది. అయితే పోలీసుల విచారణలో కూడా అదేవిధంగా గల్లీ స్థానికులు కూడా అనుమానించింది అయితే అదే. ఎందుకంటే అట్లా తాగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేశారా అన్నట్టుగా కూడా కొంత అనుమానం అయితే ఇక్కడ అందరికీ వచ్చింది. అనుమానం కలిగినప్పటికీ కూడా మొత్తానికి పోలీసులు అయితే ఏం జరిగింది అని క్లియర్ కట్గా కన్న తండ్రి చేశాడని అయితే మొత్తానికి వివరాలు సేకరించి తనే నిజం ఒప్పుకునేలైతే చేశారు. మొత్తానికి ఒకసారి ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా. ఒకసారి కిందికి రా, ఎండ కొడుతుంది. ఉరి శిక్ష ఇట్లా వేయకూడదు మేడం. కాళ్ళైనా విరగొట్టాలి, లేకుంటే కారం పొడి ఏదైనా వేసి ఉరి శిక్ష వేయాలి. అట్ట మాత్రం వేయకూడదు. ఆ పాపకు ఎంత హింసం పెట్టిండు, ఎన్ని రోజులు ఇబ్బంది పడింది, అన్ని రోజులు ఆయనకు ఇబ్బంది పడాలి. ఆ తర్వాత ఆయనకు ఉరి శిక్ష వేయాలి. ఎందుకంటే మాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము కూడా బయటకు వెళ్తాము. వెళ్ళాలంటే భయం అవుతుంది. అందరు పిల్లలే, అందరూ పెద్దవాళ్ళు పని చేసడానికి వస్తారు, చేస్తారు. ఆ కష్టం ఆ పిల్లకి వచ్చిన కష్టం మాకు రాకూడదు, అంతే. ఆ ఉరి శిక్ష ఎట్లా వేయాలంటే కాళ్ళైనా విరగొట్టాలి, కళ్ళలో కారం వేయాలి, ఎట్లా ఇబ్బంది పెట్టి చంపాలంటారు, చంపాలి. ఆ పాపకి ఎట్లా హింసం పెట్టిండు అట్లా ఆమెకి ఎట్టాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గోరుముద్ద తినబెట్టినవు నువ్వు, గోరుముద్ద నీకు గుర్తుకు రావాలి, అట్లా ఆమెకు చెయ్యాలి. అట్లా చేస్తేనే ఆయనకు గుర్తు రావాలి, నా పిల్లకు నేనే చంపినా అని ఆయనకు గుర్తు రావాలి. అట్లా చేయాలి. అసలు చాలామంది అయితే నిజంగా నిజంగా నేను చూస్తున్నాను కదా, నేను లైవ్లో చూస్తున్నాను, వాళ్ళు మాట్లాడితే కూడా చాలా నిజంగా వాళ్ళకి ఎట్లా అంటే ఒళ్ళు పులకరిస్తుంది. అంత చాలా భయాందోళనకి అయితే గురయ్యారు. ఇంకా దాంట్లోనైతే ఇంకా బయటపడలేదని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఎవరన్నా మగవారు వస్తున్నారంటే కూడా చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఈ ఏరియాలో అయితే ఈ తాండాలో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మీరు చూస్తుంటే కూడా అసలు వాళ్ళని బయటకి పంపించాలన్నా, ఆడుకోవడానికి పంపించాలన్నా, స్కూల్కి పంపించాలన్నా కూడా ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఎవరు ఏ క్షణంలో అయినా మృగంగా మారేది కూడా తెలియదు అని కూడా చాలా అయితే భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు, వాడికి తగినటువంటి శిక్ష పడాలి, ఊరికే ఉరి శిక్ష వేయకూడదు. వీరు విన్నారు కదా వాళ్ళ మాటల్లోనే, వాళ్ళని నరక యాతన పెట్టి ఆ పాప ఎలా అయితే ఇంత నరకయాతన పడి చనిపోయిందో అంతకు మించిన నరకయాతన పెట్టి కూడా ఆయననైతే చంపాలి, అప్పుడు ఉరి తీయాలి. ఇలాంటి వాళ్ళని సమాజంలోకి పంపకూడదు. ఎందుకంటే ఒకరు చేసినంటే ఇంకొకరు ఆ తప్పు చేయడానికి భయపడతారు. అండ్ అట్లాంటి ఆలోచన కూడా ఇంకొకరికి రాకూడదు. తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. ఇక్కడ నడిగడ్డ తాండాలో అయితే చాలా మంది ఆడవారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తాండాలో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఇది జరిగి కూడా దాదాపు ఒక వారం అవుతున్నప్పటికీ కూడా తను మొత్తానికైతే నిన్నే ఊరికి వెళ్ళిన మొత్తం కూడా ఇక్కడ నుంచి సర్దుకొని ఊరు వెళ్ళిపోయినప్పటికీ తన్ని విచారణలో భాగంగా అయితే తనని పిలిపించడం జరిగింది. మొత్తానికైతే ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేశారు. కానీ నరకాయతన పెట్టే హింస అంటే ఏంటో తెలిసి ఆ నరకంలో పడేసి అప్పుడు చంపాలంటున్నారు. ఇక్కడైతే మొత్తానికి ఒక్కసారిగా ఇక్కడ నడిగడ్డ తాండా అంతా కూడా అసలు నిద్రపోనటువంటి రాత్రులు గడుపుతున్నామని అయితే వాళ్ళ నోటితోనే చెప్తున్నారు. అంత భయాందోళనకి గురయ్యారు. అసలు కన్న తండ్రి కూతుర్ని చంపారన్న విషయాన్ని ఇప్పటికీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నడిగడ్డ తాండాలో ఇది మర్చిపోలేని దారుణం అనే చెప్పుకోవచ్చు, ఇది ఒక విషాదం అనే చెప్పుకోవచ్చు. ఇంకొకరు ఇలా చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడాలి. ఇలాంటి తప్పు చేయాలంటే కూడా వాళ్ళకి ఒళ్ళు గగ్గుర్లు పుడవాలి. ఇంకొకరు ఆడపిల్ల అంటే ఏంటో తెలుసుకోవాలి ముందుగా.